మేము సంఖ్య ఇన్స్టిట్యూట్ నుంచి ఈ వీడియో చేస్తున్నాం. ఈ వీడియో రాబోయే రోజుల్లో అతి కొద్ది రోజుల్లో వచ్చేటువంటి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఆర్ మండల్ ప్లానింగ్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అది ఏపీపీఎస్సీ అవ్వచ్చు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవ్వచ్చు, ఏ సర్వీస్ కమిషన్ నుంచి అయినా మనకున్నటువంటి సిలబస్లో అనగా ఏఎస్ఓ సిలబస్లో కామన్ చాప్టర్స్ ఉన్నాయి. ఈ కామన్ చాప్టర్స్లో సెంట్రల్ టెండెన్సీ డిస్పర్షన్, తెలుగు మీడియంలో కేంద్రీయ స్థానపు కొలతలు, విస్తరణమానాలు, ఈ చాప్టర్స్లో వచ్చినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో 2022 సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరిగినటువంటి ఏఎస్ఓ ఎగ్జామ్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి క్లియర్లీ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. మనం ముందుగా ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 2022 పేపర్ నుంచి వచ్చినటువంటి కేంద్రీయ స్థానపు కొలతలు సెంట్రల్ టెండెన్సీస్ నుంచి వచ్చినటువంటి ప్రశ్న ఇది. క్వశ్చన్ ఇన్ ఇంగ్లీష్ మీడియంలో, ద వాల్యూ ఆఫ్ ద థర్డ్ క్వార్టైల్ Q3 ఫర్ ద ఫాలోయింగ్ మార్క్స్ ఆఫ్ 8 స్టూడెంట్స్ ఇన్ స్టాటిస్టిక్స్. అబ్జర్వేషన్స్ ఇచ్చారు 25, 47, 34, 52, 23, 62, 29, 57. తెలుగు మీడియంలో గణాంకాలలో 8 మంది విద్యార్థులకు వచ్చిన క్రింది మార్కులు 25, 47, 34, 52, 23, 62, 29, 57 యొక్క 3వ త్రైమాసిక Q3 విలువ అని అడిగారు. ఈ ప్రశ్నకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. 4 ఆప్షన్లో సరైన ఆప్షన్ ఏదో ఎంచుకోమన్నారు. ముందుగా మనల్ని అడిగిన ప్రశ్న Q3 అనగా థర్డ్ క్వార్టైల్, తెలుగు మీడియంలో 3వ చతుర్థాంశం అంటారు. Q3 ఫార్ములా 3 × n+1/4, 3 × n+1/4. ఇక్కడ n అనగా నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, తెలుగులో అంశాల సంఖ్య లేదా రాసుల సంఖ్య అంటారు. ముందుగా ఈ చతుర్థాంశాన్ని లెక్కించేటప్పుడు ఇచ్చినటువంటి దత్తాంశాన్ని అసెండింగ్ ఆర్డర్ లేదా ఆరోహణ క్రమంలో మనం అమర్చుకోవాలి. వీ హ్యావ్ టు అరేంజ్ ద డేటా ఇన్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్లో డేటాని అరేంజ్ చేస్తే మీకు ఇచ్చినటువంటి వాల్యూస్ ప్రకారం అసెండింగ్ ఆర్డర్ లేదా తెలుగు మీడియంలో ఆరోహణ క్రమంలో అమర్చగా అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసినప్పుడు వచ్చేటువంటి వాల్యూస్ 23, 25, 29, 34, 47, 52, 57, 62 ఈ విధంగా అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తారు. అసెండింగ్ ఆర్డర్ అంటే అందరికీ తెలుసు అనుకుంటున్నాను, చిన్న నుంచి పెద్ద వరకు రాస్తాం మనం. ఇలా రాసిన తర్వాత క్వార్టైల్స్ ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ గా మీరు పరిగణించాలి. అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేసిన తర్వాత మీకు ముందుగా చెప్పిన ఫార్ములా ప్రకారం Q3 = 3 × n+1/4 అబ్జర్వేషన్ అంటారు. 3 × n+1/4 అబ్జర్వేషన్, తెలుగు మీడియంలో 3 × n+1/4వ అంశం, 3 × n+1/4వ అంశం. ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనుకున్నాం. n అంటే టోటల్ కౌంట్ చేయండి. ఇక్కడ 3, ఇక్కడ 3, 6, 7, 8 అబ్జర్వేషన్స్ ఉన్నాయి మొత్తం. అంటే 3 × 8+1/4, 3 × 8+1/4 అంటే 3 × 9/4, 3 × 9/4 అంటే 27/4, 27/4 = 6.75 అబ్జర్వేషన్. 6.75 అబ్జర్వేషన్ అంటే 6.75వ అంశం. దాన్ని మనం ఇలా స్ప్లిట్ చేసుకోవాలి, ఇలా విడగొట్టుకోవాలి. 6th అబ్జర్వేషన్ ప్లస్ 0.75 అబ్జర్వేషన్ గా విడదీసుకోవాలి. సార్ 0.75 అబ్జర్వేషన్ అంటే మనకి 6th అబ్జర్వేషన్ అంటే దత్తాంశంలో ఇచ్చినప్పుడు ఆరోహణ క్రమంలో అమర్చిన తర్వాత వచ్చినటువంటి దత్తాంశంలో ఆఫ్టర్ అరేంజింగ్ ద అసెండింగ్ ఆర్డర్
సిక్స్త్ అబ్జర్వేషన్ 52 ప్లస్ ఈ 0.75 అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 0.75 అనేది మీకు ఇచ్చినటువంటిది 6.75 వచ్చింది. మనం క్యాలిక్యులేట్ చేయగా ఆన్సర్ ఈ 6.75 అనేది 6 నుంచి 7కు వెళ్తూ ఉంది. అంటే అలాంటప్పుడు మనం ఎలా చేస్తారు అంటే ఈ 0.75 ఇంటూ 7th అబ్జర్వేషన్ మైనస్ 6th అబ్జర్వేషన్ తీసుకోవాలి. 7th అబ్జర్వేషన్ మైనస్ 6th అబ్జర్వేషన్. ఇప్పుడు 52 ప్లస్ 0.75 ఇంటూ 7th అబ్జర్వేషన్ అనగా 57 మైనస్ 6th అబ్జర్వేషన్ 52 ఈక్వల్ టు 52 ప్లస్ 0.75 ఇంటూ 57లో 52 పోతే 5. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మీకు వచ్చేటువంటి ఆన్సర్ 55.75. 55.75 అనేది మనకిచ్చిన ఆప్షన్స్ లో ఆప్షన్ సి ఉంది. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇంగ్లీష్ మీడియం. The yearly earnings of an investment manager for the past 6 years are 4%, 6%, 7%, 8%, 8.2%, 9%. డేటా ఇచ్చారు. క్వశ్చన్ అడిగింది ద రేంజ్ కనుక్కోమన్నారు. తెలుగు మీడియంలో గత 6 సంవత్సరాల్లో పెట్టుబడి నిర్వాహకుని యొక్క వార్షిక ఆదాయాలు 4%, 6%, 7%, 8%, 8.2%, 9% అనుంది. దీని యొక్క పరిధి అని అడిగారు. ఇక్కడ మనకి పరిధి అనగా వ్యాప్తి అని అర్థం చేసుకోవాలి. పరిధి అన్నా వ్యాప్తి అన్నా ఒకటే. ఇంగ్లీష్ మీడియంలో క్లియర్ గా రేంజ్ అని ఇచ్చారు. మనకి రేంజ్కి ఉన్నటువంటి ఫార్ములా, వ్యాప్తికి ఉన్నటువంటి ఫార్ములా రేంజ్ ఈజ్ ఈక్వల్ టు లార్జెస్ట్ వాల్యూ మైనస్ స్మాలెస్ట్ వాల్యూ. వ్యాప్తి ఈక్వల్ టు గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ. అంటే మాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. మాక్సిమం వాల్యూ ఇచ్చిన దత్తాంశంలో గివెన్ డేటాలో మాక్సిమం వాల్యూ 9%, స్మాలెస్ట్ వాల్యూ 4%. సో 9% మైనస్ 4% అనగా 9 మైనస్ 4 5%. 5% అనేది ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇంగ్లీష్ మీడియం. ద ప్రాఫిట్ ఫర్ 4 quarters ఆఫ్ ఏ ఇయర్ 40,000, 20,000, 60,000, 80,000 రెస్పెక్టివ్లీ. ద మీన్ అబ్సల్యూట్ డీవియేషన్ ఈజ్. మీన్ అబ్సల్యూట్ డీవియేషన్ ని క్యాలిక్యులేట్ చేయమన్నారు. తెలుగు మీడియంలో సంవత్సరానికి 4 త్రైమాసికాల్లో లాభాలు ఇచ్చారు. ఆ లాభాలు ముందుగా 40,000, 20,000, 60,000, 80,000 ఇచ్చారు. మిమ్మల్ని సగటు సంపూర్ణ విచలనం కనుక్కోమన్నారు. సగటు సంపూర్ణ విచలనం ఇంగ్లీష్ మీడియంలో ఏఎండి అబ్సల్యూట్ మీన్ డీవియేషన్ ఫార్ములా 1/N సమేషన్ మాడ్యులస్ ఆఫ్ x మైనస్ x బార్. ఇక్కడ సమేషన్ రాస్తున్నాం కాబట్టి మనం xi అని రాస్తారు. 1/N సమేషన్ మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ x బార్. i ఈజ్ ఈక్వల్ టు ఎన్ని అని అంటే మనకి ఎన్ని అబ్జర్వేషన్లు ఉంటే అన్ని. మనకిచ్చిన దత్తాంశంలో మనకిచ్చిన డేటాలో 4 అబ్జర్వేషన్లు ఉన్నాయి. 1 2 3 4. i ఈజ్ ఈక్వల్ 1 to 4. i ఈక్వల్ టు 1 to 4. ఇక్కడ n అంటే ఎప్పట్లాగానే మనందరికీ తెలిసిందే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే అంశాల సంఖ్య. x బార్ అంటే మీన్ అంటే సగటు. ముందుగా యావరేజ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. యావరేజ్ వాల్యూలో నుంచి మన యొక్క అబ్జర్వేషన్ వాల్యూని, ప్రతి అబ్జర్వేషన్ ని సబ్ట్రాక్ట్ చేసి మాడ్యులస్ ఉంది. మాడ్యులస్ అంటే మైనస్ వాల్యూ వచ్చినా మీరు ప్లస్ గా తీసుకుంటారు. ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి. x బార్ అంటే సగటు అనుకున్నాం. సగటు అంటే రాసుల మొత్తంపై రాసుల సంఖ్య. ఇంగ్లీష్ మీడియంలో x బార్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం x బార్ ని క్యాలిక్యులేట్ చేయాలి. x బార్ ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మీరు ఫార్ములాని కనుక అబ్జర్వ్ చేయండి. ముందుగా x బార్ ని కనుక్కుంటున్నాం.
ఎక్స్ బార్ను కనుక్కున్న తర్వాత ఎక్స్ఐ అంటే మన యొక్క అబ్జర్వేషన్ ఇచ్చినటువంటి అంశాల్లో మొదటి అంశంలో నుంచి ఈ సగటు విలువ తీసేయాలి, రెండో అంశంలోంచి సగటు విలువ తీసేయాలి, మూడో అంశంలో నుంచి సగటు విలువ తీసేయాలి, నాలుగో అంశం నుంచి సగటు విలువ తీసేయాలి. ఈ విధంగా తీసేసిన తర్వాత కొన్నిటికి ప్లస్లు వస్తాయి, కొన్నిటికి మైనస్లు వస్తాయి. మనకున్నట్టు దాంట్లో మాడ్యులస్ అని ఉంది. ఇక్కడ మాడ్యులస్ అనగా మైనస్ వాల్యూని కూడా మనం ప్లస్ గా కన్సిడర్ చేయాలి. చేసి రాగా వచ్చినటువంటి యొక్క అంశాల మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వచ్చినటువంటి అబ్జర్వేషన్స్ సమ్ చేయాలి. ఆ సమ్ చేసిన తర్వాత డివైడెడ్ విత్ ఇక్కడ మీకు n కనపడుతుంది. n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్నాం. ఇప్పుడు ఆ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి క్లారిటీగా చూద్దాం. ముందుగా xi, నెక్స్ట్ xi మైనస్ ఎక్స్ బార్, నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ ఎక్స్ బార్. ఇక్కడ ఎక్స్ బార్ అని ఉంది. ఈ ఎక్స్ బార్ అంటే ముందుగా మీరు ఎక్స్ బార్ ని క్యాలిక్యులేట్ చేయాలి. ఎక్స్ బార్ అంటే మనకు తెలుసు, మనం రాసుకుందాం. ఎక్స్ బార్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే మనకి ఇచ్చినటువంటి అంశాల మొత్తాన్ని కూడాలి. అంశాల మొత్తాన్ని కూడినప్పుడు మనకి ఇచ్చినటువంటివి మొదటి అంశం ఫస్ట్ అబ్జర్వేషన్ 40,000 ప్లస్ సెకండ్ అబ్జర్వేషన్ 20,000 ప్లస్ థర్డ్ అబ్జర్వేషన్ 60,000, ఫోర్త్ అబ్జర్వేషన్ 80,000 డివైడెడ్ బై 4. ఎందుకంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 4 కాబట్టి 4. సో వీటన్నిటిని యాడ్ చేస్తే 4 + 2 6, 6 + 6 12, 12 + 8 20, తర్వాత 4 జీరోస్ ఉన్నాయి ప్రతి దానిలో. 1 2 3 4 జీరోస్ బై 4. అంటే మీకు ఎక్స్ బార్ వాల్యూ 4 5 టైమ్స్ 5 4s 20, తర్వాత 4 జీరోస్ ఉన్నాయి 1 2 3 4. అంటే మనకి ఎక్స్ బార్ వాల్యూ వచ్చేసి 5, తర్వాత 4 జీరోస్ ఉన్నాయి అంటే మనకి 50,000 వచ్చింది. ఎక్స్ బార్ వాల్యూ 50,000 వచ్చింది. ఇప్పుడు మనం ఎక్స్ బార్ వాల్యూ 50,000 వచ్చింది. దాని తర్వాత మన టేబుల్ ప్రకారం xi అంటే ఇచ్చిన అబ్జర్వేషన్లు, నెక్స్ట్ మనం xi మైనస్ ఎక్స్ బార్ చేయాలి, దాని తర్వాత మాడ్యులస్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఆ స్టెప్కి వెళ్దాం. సెకండ్ స్టెప్, మొదటగా xi మైనస్ ఎక్స్ బార్ మాడ్ xi మైనస్ ఎక్స్ బార్. xi అంటే ఇచ్చిన అబ్జర్వేషన్లు. ఇచ్చిన అబ్జర్వేషన్లో మొదటిది 40,000, రెండోది 20,000, మూడో అంశం థర్డ్ అబ్జర్వేషన్ 60,000, ఫోర్త్ అబ్జర్వేషన్ 80,000. ఇక్కడ మీరు పైన అబ్జర్వ్ చేస్తే xi మైనస్ ఎక్స్ బార్ అని ఉంది. మీకు తెలుసు ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం. ఎక్స్ బార్ వాల్యూ మనకు వచ్చింది 50,000. ఇప్పుడు xi మైనస్ ఎక్స్ బార్ అనగా 40,000 మైనస్ 50,000. 40,000 నుంచి 50,000 తీసేస్తే మనకు వచ్చేది మైనస్ 10,000. నెక్స్ట్ 20,000 మైనస్ 50,000 తీసివేగా వచ్చేది, సబ్ట్రాక్ట్ చేసినప్పుడు వచ్చేది మైనస్ 30,000. నెక్స్ట్ 60,000 మైనస్ 50,000. 60,000లో 50,000 పోతే 10,000. నెక్స్ట్ 80,000లో 50,000 పోతే వచ్చేది 30,000. చాలా మంది ఇక్కడ ఒక తప్పు చేస్తున్నారు, మాడ్యులస్ తీసుకోవట్లేదు. మాడ్యులస్ తీసుకోవాలి, మనకు ఉన్నటువంటి ఫార్ములాలో మాడ్యులస్ ఉంది. మాడ్యులస్ తీసుకోకపోతే ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ 0 అవుతుంది. ఇక్కడ ప్లస్ మైనస్ +10 -10 +30 -30 క్యాన్సిల్ అయిపోయి 0 వస్తుంది. ఈ విధంగా తప్పు జరుగుతుంది. ఆన్సర్లో 0 కూడా మీకు ఆన్సర్ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అలాంటప్పుడు మనం 0 ఆన్సర్ చేస్తాం, అది తప్పు. మనకున్నటువంటి ఫార్ములా ప్రకారం మాడ్యులస్ ఉంది. మాడ్యులస్ అంటే మైనస్ కాస్త కూడా ప్లస్ అవుతుందని మీకు చెప్పా ఇంతకు ముందు. మైనస్ 10,000 కాస్త ప్లస్ 10,000, ఇదేమో మైనస్ 30 కాస్త ప్లస్ 30,000, నెక్స్ట్ 10,000, నెక్స్ట్ 30,000. ఆ తర్వాత వీటన్నిటిని యాడ్ చేయాలి. వీటన్నిటిని యాడ్ చేస్తే మనకు వచ్చేది 1 + 3 4 + 1 5 5 + 3 8 అను తర్వాత 4 జీరోస్ అంటే 80,000 వస్తుంది మీకు. మన యొక్క ఫార్ములా మీన్ డీవియేషన్, అబ్సల్యూట్ మీన్ డీవియేషన్ 1/n సమ్మేషన్ మాడ్యులస్ ఆఫ్ x మైనస్ ఎక్స్ బార్. 1/n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనుకున్నాం. 4 అంశాలు ఇచ్చారు, 4 అబ్జర్వేషన్స్ ఇంటూ ఇది ఈ పార్ట్ సమ్మేషన్ మాడ్యులస్ ఆఫ్ x మైనస్ ఎక్స్ బార్ అంటే యాడ్ చేసినప్పుడు వచ్చినటువంటి విలువని సమ్మేషన్ మాడ్ x మైనస్ ఎక్స్ బార్ అంటారు.
సమ్మేషన్ మాడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ మీకు 80,000 వచ్చింది. ఆ 80,000 ఇక్కడ రాస్తారు. ఇప్పుడు 4 8లో 2 టైమ్స్, సో ఆన్సర్ 20,000. ఇప్పుడు మీరు ఒకసారి ఆప్షన్స్ దగ్గరికి వస్తే ఆప్షన్స్లో థర్డ్ ఆప్షన్ 20,000 ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి.